దేవుడు నిన్ను వాడుకోవాలి అని అంటే దేవుడిని నీ హృదయంలోకి స్వీకరించాలి. నెంబర్ 1, నీ హృదయంలో ఉన్నటువంటి దేవతల్ని బయట పెట్టాలి. సార్, నేను క్రిస్టియన్, నా దగ్గర దేవతలు ఉండరు, నేను క్రిస్టియన్, నాకు విగ్రహాలు ఉండవని. విగ్రహం అని దేన్ని అంటారు తెలుసా? ఏదైతే దేవుడి కంటే నీ జీవితంలో ప్రాముఖ్యమో అదే నీకు విగ్రహము. దేనికైతే దేవుడి కంటే ఎక్కువ సమయం ఇస్తావో అది విగ్రహం. దేనికంటే దేవుడి కంటే దేనికి ప్రాధాన్యతనిస్తావో అదే నీ జీవితానికి విగ్రహం. మీలో కొంతమంది చర్చికి రావడానికి అడ్డంకులు చూపించడానికి గిన్నెలు తోమే వాళ్ళు ఉంటారు, భర్తకి వంట వండే వాళ్ళు ఉంటారు, భార్యకి సపర్లు చేసేవాళ్ళు ఉంటారు, సీరియళ్ళు చూసేవాళ్ళు ఉంటారు, షికార్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్తో గడిపే వాళ్ళు ఉంటారు, రోడ్డు మీద తిరిగే వాళ్ళు ఉంటారు. అది నీ విగ్రహం కాదా? ఇట్స్ యువర్ ఐడల్, ఇట్స్ యువర్ ఐడల్, అది నీ ఐడల్. దేవుడు అంటున్నాడు, ఆ విగ్రహాన్ని తీసి బయటపడే, నిన్ను శుద్ధినిగా చేయటం నా వంతు, అయితే నీ జీవితంలో ఉన్నటువంటి విగ్రహాలు తీసేయటం అనేది నీ వంతు.